శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని అంతా నాశనం చేసేసరికి మిగిలిన వాళ్ళందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో సహా వచ్చి శంకరుడి దగ్గరికి వచ్చి వాళ్ళు తప్పు చేశారని మొరపెట్టుకున్నారు. అప్పుడు మహానుభావుడు భోళాశంకరుడు కదండి, అభయశంకరుడు, ఆయన అన్నారు, మీ అందరికీ నిష్కల్మ చిత్తంతో అభయం ఇస్తున్నాను. యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎంత ధర్మాత్ముడో చూడండి, ఆయన యజ్ఞం నడిపించండి అన్నాడు. ఎవరు యజ్ఞం చెయ్యాలో అటువంటి దక్ష ప్రజాపతికి ఈవేళ ముఖం లేదు. వీరభద్రుడు దక్షిణ ముఖాన్ని తీసివేశాడు. అందుకని దక్షుని మొండెముకు ఒక గొర్రె ముఖాన్ని తీసుకువెళ్ళి అతికించండి. ప్రజాపతులలో దక్ష ప్రజాపతి ఇలా గొర్రెముఖంతో ఉంటాడు. లేనిపోని శివనింద చేసినందుకు తనకు గొర్రెముఖం వచ్చింది సుమా అని చెప్పడానికి దక్ష ప్రజాపతి అలా గొర్రెముఖంతోటే ఉంటాడు. అప్పుడు మిగిలినటువంటి యజ్ఞభాగమును పూర్తి చేస్తాడు. పూష తాను ఏదైనా తినవలసి వచ్చినప్పుడు యజమాని దంతములతో తింటాడు, తన సొంత దంతాలతో తినలేడనమాట. భృగునికి నేత్రములు ఇస్తాను, కానీ ఇక నుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భృగువికి కనబడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో, ఎవరెవరు అంగవికలులయ్యారో వాళ్ళందరికీ తిరిగి శాశ్వత్వమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును మీరందరూ కూడా సంతోషంగా పూర్తి చేసుకోండి అని ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ వరములను ఇచ్చేశాడు. అందరూ సంతోషంగా స్తోత్రం చేస్తుంటే అప్పుడు దక్ష ప్రజాపతికి ఒక గొర్రె తలకాయని తీసుకువెళ్ళి పెట్టారు. వెంటనే ఆయన లేచి నిలబడ్డాడు. నిలబడి పరిగెత్తుకుంటూ కైలాసానికి వచ్చాడు. వచ్చి అప్పుడు శంకరుని చూసి ప్రార్థన చేశాడు. చూడండి, ఒక శిక్ష పడితేనే కానీ వాళ్ళకి తెలీదు చేసిన తప్పుకి. అప్పుడు కూడా పశ్చాత్తాప పడలేదనుకోండి, ఇంకా వాడు మూర్ఖుడే. కానీ ఇక్కడ దక్షుడు పశ్చాత్తాపడి వచ్చి శివుడి దగ్గరికి వచ్చి అన్నాడు, స్వామి, నీవు నన్ను దండించడాన్ని దండనగా భావించడం లేదు, దీనిని రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరూ ఇటువంటి అపరాధములు చేయకుందురు కాక. ఈ విషయమును అందరూ తెలుసుకుంటారు. అందుకని నీవు నన్ను రక్షించిన వానిగా భావిస్తున్నాను స్వామి. స్వామి, నన్ను మన్నించు అని నమస్కరించాడు. సరే అయితే వెళ్ళి ఆ యాగమును పూర్తి చేయి అన్నాడా శంకరుడు. దక్షుడు ఆ యాగం పూర్తి చేయడానికి వెళ్ళిపోయాడు. చూడండి, ఎంత నింద చేసినా, ఎంత భార్య చనిపోయింది అని తెలిసినా శివుడు రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం అని శివయ్యని కోరేసరికి అన్ని వరాలు ఇచ్చేశాడు. అంతా మామూలుగా చేసేశాడు. అది ఆయన బోళాశంకరుడు అంటే. ఒక్కసారి శివ అని ఆయన పాదాలు పట్టుకున్నామంటే, మానసికంగా పట్టుకుంటే చాలు, మన కోరిన కోరికలన్నీ ధర్మపదంగా ఉంటే తప్పకుండా తీరుస్తాడు. ఇక తర్వాత దక్ష ప్రజాపతి వెళ్ళి తన యజ్ఞమును పూర్తి చేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే ఒక బ్రహ్మమే శివుడిగా కనబడుతుంది, ఒక బ్రహ్మమే విష్ణువుగా కనబడుతుంది. ఇప్పుడు మరల శ్రీమన్నారాయణుని స్తోత్రం చేసి, స్వామి, నీవు యజ్ఞభర్తవి, యజ్ఞకృత్యాగ్ని యజ్ఞసాధన అని ఆయనకు నమస్కరించారు. కాబట్టి అసలు ఈ దక్షయజ్ఞం జరిగినది, దక్ష ప్రజాపతి యజ్ఞం నాశనం చేయడం, ఆయన మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి, శంకరుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడడం, ఆయన వరాలు ఇవ్వడం, ఈ విషయం అంతటినీ కూడా మనం చదివితే ఏమొస్తుంది, ఏం ఫలితం వస్తుంది అన్నది మనకి పోతన గారు ఏమని చెప్పారంటే, రాగద్వేషములు లేకుండా ఉన్న సత్యమును ఉన్నట్టు గ్రహించడానికి యథార్థ బుద్ధితో కూర్చుని ఈ అజ్ఞానమును వినినటువంటి వారు ఎవరు ఉన్నారో అటువంటి వారికి ఏదైనా రోగములు వచ్చి వారికి అపమృత్యు దోషం ఉంటే అటువంటి అపమృత్యువు పోయి ఆయుర్దాయం నిలబడుతుంది. దరిద్రుడైన వాడు ఉంటే వాడికి ధనం కలుగుతుంది. వానికి ఉన్నటువంటి సంకటములన్నీ తొలగిపోతాయి. చిట్ట చివరి వానికి ఉన్నటువంటి భవబంధములు నశించి ఎవరు దక్షయజ్ఞ ధ్వంసమును చదువుతున్నారో అటువంటి వారికి తుట్టతుత ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి వారు శివనామమును చెబుతూ కైవల్యమును పొందగలరు. అటువంటి గొప్ప ఫలితమును దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు పోతన గారు. కాబట్టి ఇది 2-3 భాగాలుగా వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు అనుకున్నా, మనకి ఏదైనా రావాల్సినటువంటి ధనం రాలేదు అనుకున్నా, లేదు చాలా ఇబ్బందులలో ఉన్నాము అనుకున్నా, ఒక్కసారి స్వామికి దండం పెట్టుకుని ఆ 2-3 భాగాలని కూడా ఒకేసారి మొత్తం దక్షయజ్ఞం అయ్యేంత వరకు కూడా మనం కనుక విన్నట్టయితే మనకి చక్కటి ఫలితాలు వస్తాయి అని చెప్పి పోతన గారు చెప్పారు. కాబట్టి ఈ దక్షయజ్ఞ ధ్వంసాన్ని మనం కాస్త వివరంగా విని మనకి పోవలసిన బాధలన్నీ పోగొట్టుకుందాం. ఇక భాగవతంలో
ధ్రువోపాఖ్యానము గురించి తెలుసుకుందాం. ఈ భాగవతంలో ధ్రువోపాఖ్యం అని ఒక ఉపాఖ్యానం ఉంది. మనం క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయమంటే మన మనస్సు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన నాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యాన్ని వింటున్నాడు. ఇది కార్తీక మాసంలో మనం ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే చాలా మంచిది. మీకు కార్తీక పురాణంలో నేను చెప్పాను ధ్రువోపాఖ్యానం, కానీ ఇక్కడ ఇంకొంచెం వివరంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ భాగవత అంతర్గతంగా మన ధ్రువోపాఖ్యానం వినడం మరీ మంచిదనమాట. ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యాన్ని వింటే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి, ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి, ఎంతో మేలు జరుగుతుంది. మనిషి తన జీవితంలో ధ్రువుని వృత్తాంతాన్ని వినాలి. అందున భాగవతాంతర్గతంగా వినడం అనేటటువంటిది మరింత గొప్ప విషయం. అందులోనూ ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, దినక్షయమునందును కానీ, అసుర సంచవేళ కానీ ధ్రువచరిత్ర వింటే చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ ధ్రువచరిత్ర నేను చెప్పే రోజు ఏ రోజు అయినప్పటికీ వినాలి అనుకున్నప్పుడు ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, లేదంటే అసుర సంచవేళ కానీ పెట్టుకుని విని మీరు కూడా తరించవచ్చు. సుందరాకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధ్రువోపాఖ్యానము, ప్రహ్లాదోపాఖ్యానము తెలియని వారు ఉండరు. ఆ ధ్రువోపాఖ్యానములో చాలా రహస్యాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సిన విషయాలను అందులో నిక్షేపించారు. వేదము ఉత్తర భాగమైన జ్ఞానఖండాన అంతాన్ని కూడా వేదవ్యాసుడు ఉపనిషత్ సారాంశమునంతటిని తీసుకువచ్చి భాగవతంగా ప్రతిపాదన చేశాడు. అది జ్ఞాన సంబంధము, తత్వ సంబంధము అయి ఉన్నది. అయితే అందులోకి కథలు ఎలా ప్రవేశించాయి? ఏది వింటే మనిషి జన్మ సార్థకత పొందుతుందో అటువంటి వాటిని అన్నిటినీ తీసుకువచ్చి హారంగా గుచ్చారు. వీటిని మనం తెలిసి వినినా, తెలియక వినినా, కథగా వినినా, తత్వంగా వినినా, ఎలా విన్నా సరే మనకి మహోపకారం చేయగలిగిన సంఘటనలు, వృత్తాంతములను తీసుకువచ్చి భాగవత పురాణంలో మనకు అందించారు. ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భము. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపాన్ని, ఒక పురుష స్వరూపాన్ని సృష్టి చేశారు అని తెలుసుకున్నాం. వారే స్వయంభూ మనువు, శతరూప. వారిద్దరినీ సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు కలిగారు. ఉత్తానపాదుడికి 2 భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ 2 భార్యలతో చాలా సంతోషంగా ఉత్తానపాదుడు జీవితాన్ని గడుపుతున్నాడు. ఉత్తానపాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. కాళ్ళు పైకి, తలకాయ కిందకి ఎవరికి ఉండవు కదా. కానీ యథార్థానికి మనం అందరం కూడా అమ్మ కడుపులో అలాగే ఉంటాం. అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని ప్రాణుల్లాగే భూమికి అడ్డంగా పాకుతాం. తర్వాత నిలువుగా పెరిగిపోతాం. సునీతి ఎప్పుడు నీతి చెబుతూ ఉంటుంది. మర్యాద, మంచి ఎప్పుడు లోపల నుంచి పలుకుతూనే ఉంటాయి. మనం ఒక చెయ్యరాని పని చెయ్యాలని అనుకున్నాం అనుకోండి, అప్పుడు లోపల నుండి ఒక ప్రబోధం వస్తుంది. చేసి పాపం మూట కట్టుకోవడం తప్ప ఆ పని చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. కానీ వెంటనే మాయ, అవిద్య మనసుని కామం వైపుకి ఈడ్చేసి చేయరాని పనిని చేయిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ పనిని చెయ్యొద్దు అని చెప్పి మనకి చెప్పడం మనసులోంచి ఎలా వస్తుందో వెంటనే ఆపేశాననుకోండి, ఆ ప్రబోధాన్ని విని మనకి ఈ పాపం చేసే కర్మ పట్టదు. ఈ ప్రబోధం బలం ఎక్కువైపోతే మనం అటువైపుకి తిరిగిపోతాం. సంఘర్షణ అంతా మన మనస్సులోనే జరుగుతూ ఉంటుంది. అటువంటి సంఘర్షణ యందు సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు పుట్టాడు. సాధారణంగా ఎవరికైనా జ్ఞానం పట్ల, వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించిన వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. చూడండి, భోగం అంటే కొంచెం మనకి కొంత డబ్బు ఉంది, కొంత కాదు చాలా డబ్బు ఉంది అనుకోండి. డబ్బుతోటి ఒక శుభ్రమైన మంచి ఇల్లు కొనేసుకుంటాం, ఇంటీరియర్ డెకరేషన్ చేయించేసుకుంటాం, ఎంతో అందంగా తయారు చేసేస్తాం. ఇంకా డబ్బు ఉంది, మంచి మంచి వస్తువులు కొనేసుకుంటాం, ఆ ఇంట్లో అన్ని ఫర్నిచర్ కొనుక్కుంటాం, మనకు కావాల్సిన నగలు, భార్యకి, పిల్లలకి, తను కూడా వేసుకునేటటువంటి నగలు, రకరకాల బట్టలు అన్నీ బీరువా తీస్తే కింద పడిపోయేంత బట్టలు, ఒక్కొక్కటి 10,000, 20,000, 30,000 పెట్టి కొనేసుకుంటూ ఉంటాం. కానీ
కొన్నాళ్ళు అయ్యేసరికి ఏంటిది ఇన్ని కొనుక్కుంటున్నాం, కట్టుకోవడానికి కూడా టైం లేదు. సర్వసాధారణంగా చెప్పాలంటే ఈ లాక్డౌన్ టైంలో, ఈ కరోనా వచ్చిన టైంలో చాలామందికి విరక్తి కలిగే ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏమి కట్టుకోవడానికి లేదు, ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియనటువంటి స్థితిలో ఇన్ని బట్టలు, ఇన్ని వస్తువులు, ఇంత డబ్బు ఏం చేసుకుంటాం అనే ఒక విరక్తి, వైరాగ్యం చాలామందికి కలిగే ఉంటుంది. కాబట్టి భోగాన్ని అనుభవిస్తే వైరాగ్యం వస్తుంది అనే మాట మాత్రం సత్యం. భోగమే అనుభవించిన వాడికి వైరాగ్యం అనే మాటకి అర్థం తెలియదు. ఎవరికైనా కోపం వచ్చిందంటే వాడు వివిధ రకాలుగా ప్రవర్తిస్తాడు. అంతేగాని ఎవరి మీదనో కోపంతో ఈశ్వరుని పాదములు పట్టుకుని ఉంటాననేవాడు ప్రపంచంలో ఉండడు. ఒకవేళ ఉన్నట్లయితే అలా ఉన్నవాడికి నారదుడు ఎదురు వచ్చి మాట్లాడాడు కదా. ఒకవేళ మాట్లాడినా 5 ఏళ్ల వాడు తపస్సు చేయలేడు కదా. అది తపస్సు చేశాడే అనుకోండి, జన్మాంతరములందు తపస్సు చేసినా దొరకనటువంటి అత్యంత దుర్లభమైన శ్రీమన్నారాయణ దర్శనం దొరకదు కదా. ఒకవేళ దొరికినా వాడు మోక్షాన్ని కోరకుండా మరొకటి ఏదో కోరి శ్రీమన్నారాయణుడు వెళ్ళిపోయిన పిదప చేతులు పిసుక్కుని ఏడవడుగా. మరి ఇవన్నీ ధ్రువోపాఖ్యానంలో ఎలా జరిగాయి? వీటన్నిటి గురించి మనం ధ్రువోపాఖ్యానంలో జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. రాజు అయిన ఉత్తానపాదునికి సురుచి యందు ఉన్న ప్రేమ సునీతి యందు లేదు. సునీతి యందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేదు. సునీతి పెద్ద భార్య, సురుచి రెండవ భార్య. సురుచి పట్ల ఉన్నటువంటి లొంగుబాటు అటువంటిది. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సునీతి, సురుచి అనేవాళ్ళు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. సునీతి చెడ్డ పనులు చేయవద్దని ఎప్పుడూ మనకు చెబుతూ ఉంటుంది. రామాయణం విన్నావు కదా, భాగవతం చదువుకున్నావు కదా, పెద్దల మాటలు విన్నావు కదా, ఎందుకు పాడైపోతావు? ఇలాంటి చెడ్డ పనులు చెయ్యకు, కక్కుర్తి పడకు. చూసేవాడు ఒకడున్నాడు, చిత్రగుప్తుడు అన్నీ రాసేస్తూ ఉంటాడు. పాపకర్మలు చెయ్యకు అని మనలో ఉన్న సునీతి చెబుతూ ఉంటుంది. కానీ మనం పుట్టినప్పటి నుండి సురుచికి లొంగిపోయి ఉండడం అలవాటు పడిపోయాం. కాబట్టి సురుచికి లొంగడానికి అలవాటు పడిన మనం సునీతి చెప్పే మాటలను అంగీకరించలేం. సునీతి, సురుచి ఇద్దరూ చిట్ట చివరి దాకా జీవును అంటే ఉంటారు. మనం ఎవరి మాట వినాలి అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సునీతి, సురుచి మాటలు రాజు విని ఏం చేశాడు? సునీతి మాటలు వినకుండా సురుచి మాటలకు విని ఏ విధంగా చేశాడు? దానికి ధ్రువుడు ఏ రకంగా అతను ఫలితాన్ని పొందాడు, అతను ఏ విధంగా బాధపడ్డాడు, తర్వాత తపస్సు చేసి ఏ విధంగా ఫలితాన్ని పొందాడు అనే విషయాలన్నిటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.